ఇక్కడ చూడండి హీరో వస్తున్నారు. ఎలా ఉందండి? నేను చేశాను కదా, బాగానే ఉంటుంది. అబ్బా ఇక్కడే ఉంటావా నువ్వు ఎప్పుడు? హాయ్ హలో అండి, అస్సలాము అలైకుం. వెల్కమ్ టు అవర్ ఛానల్ మొహసిన్ అఫీషియల్ వన్ఎం. హాయ్ అస్సలాము అలైకుం, వెల్కమ్ టు అవర్ ఛానల్ మొహసిన్ అఫీషియల్ వన్ఎం. సో ఈరోజు వీడియో అయితే ఓ మై గాడ్ అండి, ఈరోజు అయితే చాలా చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది. మన సబ్స్క్రైబర్స్ అందరూ ఒక మాట అడిగారు మమ్మల్ని, ఏమని, ప్రతిసారి చికెన్ కోడి వండేస్తున్నారు, మాకైతే లొట్టలు వేసుకోవాలనిపిస్తుంది, మీరే తినేస్తున్నారు అన్నారు కదా. సో ఈరోజు అలా కాదండి, ఈరోజు మనం వంట చేసి ప్యాకెట్స్ అయితే మనం కట్టేసి, ఈరోజు పార్సల్ లాగా మనం కట్టేసి ఎవరి అదృష్టంలో ఉందో ఆ ప్యాకెట్ వాళ్ళకైతే ఇవ్వబోతున్నాం. ఈరోజు అయితే వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే కనుక చాలా ఇంట్రెస్టింగ్గా, ఇక్కడ వంట చేసి మనం అలాగే పార్సల్స్ ఈరోజు కట్టేసి మొత్తం వీడియోలో ఈరోజు చూపిస్తామన్నమాట. ఏమంటారండి? ఎగ్ దమ్ బిర్యానీ ఎగ్ దమ్ బిర్యానీ చేసేస్తున్నాం అనమాట. అలాగే మనం బిర్యానీ చేసిన తర్వాత ఎవరి అదృష్టంలో ఉందో ఈరోజు అయితే చూద్దాం. ఎవరు అదృష్టంలో ఉంటే వాళ్ళకి ఇచ్చేసిపోతాం అంతే. మనమైతే ప్యాకెట్స్ అయితే ఎత్తుకొని వెళ్తాం. ఇక్కడ మనం చేసిన వంటకి ఎన్ని ప్యాకెట్స్ అయితే సబ్స్క్రైబర్ అంతా అడుగుతా ఉన్నారు, చికెన్ మీరే చేసేసి మీరే తినేస్తా ఉన్నారా అనే మాట అంటా ఉన్నారు. లేదు, ఈసారి చేసింది పనిలో పని చేస్తాం కదా, ఎవరికో వాళ్ళు ఇదే అవుతుందో వాళ్ళకి ఇచ్చేసి పోదామనే ఉద్దేశంతో ఈ వీడియో అలా చేస్తున్నాం అనమాట. సో వీడియో అయితే ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. అలాగే చూస్తుండండి, ఎక్కడ అయితే వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. అక్కడ చూడండి మా ఆయన, నేనైతే అక్కడంతా రెడీ చేసుకుంటుంటే ఆయన వెళ్ళి ఆడ ప్రశాంతంగా అయితే కూర్చోన్నారు. గ్రీనరీలో వచ్చేసి వైట్ అండ్ రెడ్లో ఉన్నారు ఈరోజైతే. సో ఈరోజైతే యూత్ అయిపోయినారంట. ఏమైనారండి ఈరోజు? యూత్ అయిపోయినారండి ఈరోజు. చాలా కలర్లో అయితే ఆయన ఈరోజు కనిపించబోతున్నారు. ఆయన లుక్ చూడండి, యూత్ అబ్బాయి ఈరోజు. ఈయన అయితే యూత్. చెప్పండి ఏమేమి తీసుకొచ్చామో. ఇప్పుడు ఎగ్స్ ఎన్ని ఉన్నాయి? 15 15 తీసుకొచ్చా నేను. 15 ఎగ్స్. ఇంకా మామూలే రైస్ 2 kgs తీసుకొచ్చామండి మేము. అన్ని దీనికి ఏమైతాయో మేము చేస్తాం. అవి పార్సల్ ప్యాకెట్స్ అవి. ఇక దీంట్లో అయితే మనకు మసాలాలన్నీ బాస్కెట్లో అయితే ఉన్నాయి. గ్రీన్ కలర్ తీసుకొచ్చాం, ఫుడ్ కలరు, ఆయిల్ ప్యాకెట్, పెరుగు, అలాగే కొత్తిమీర, పుదీనా. ఈ పొద్దు ఎగ్ దమ్ బిర్యానీ చేయబోతున్నాం. ఎగ్ దమ్ బిర్యానీ అండి. ఎగ్ దమ్ నేను చేస్తానని కరెక్ట్ గా చూడాలా మీరు, ఎట్లా మళ్ళీ మీరు నేర్చుకోవాలన్నమాట. అవును, చెప్తాం. వీడియో స్కిప్ చేయకుండా అయితే చూస్తూ ఉండండి. మన వీడియో అయితే చాలా 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 ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది ఈరోజు అయితే. ఇది ఏమంటారు, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నేనైతే మీ తల అయితే బాగా తింటానమాట ఈ వీడియోలో అయితే. నాకు ఒక 8 days నుంచి కోల్డ్ ఎక్కువ అయిపోయి నేను మాట్లాడలేకపోయాను. చాలామంది డల్గా మాట్లాడినారని అన్నారు. కోల్డ్ ఎక్కువ అయిపోయింది నాకు. ఈరోజు పర్వాలేదు, ఈరోజు గుడ్డుగా ఉంది నా హెల్త్ అయితే. సో అందరి తల తినేస్తాను ఈరోజు, చూస్తుండండి వీడియో అయితే. ఇప్పుడైతే ఎగ్స్ అయితే వాష్ చేస్తున్నారండి. ఈయన ఏం చేస్తున్నారు? వాషింగ్ పౌడర్ నిర్మా. నా స్టవ్ అయితే ఈరోజు వెలగనంటుంది, నేనైతే వినేదే లేదు ఈరోజు. అయితే కావాలి కదా మరి, మనకు వంట అయితే కావాలి అంటే వినకూడదు. అక్కడ చూడండి ఆయన కష్టం, నేను చేస్తాను వంట అని ఒప్పుకున్నందుకు ఆయన కష్టం అక్కడైతే చూసేసేయండి. సాల్ట్ అయితే యాడ్ చేస్తా ఉన్నాను. ఇదిగో చూడండి, ఇప్పుడు రైస్ అయితే నానబెట్టి పెడతా ఉన్నాం కొంతసేపు. చేస్తాను ఏమంటే, రైస్ కొద్దిసేపు మనం నానబెట్టామంటే మెత్తగా అవుతుంది. రైస్ అయితే మనకు బాగుంటుంది అనమాట. అది వండిన తర్వాత అయితే చాలా బాగా ఉంటుంది. ఏం చేస్తున్నారు? ఎర్రగడ్డలు కోసం. ఇది కూడా చూపించాలా? ఎట్లా అన్నీ చూపించాలి కదా, మరి కొద్దిగా చూపిస్తేనే కదా మీరు చేశారు అనుకునేది. మళ్ళీ లేదంటే నేను చేసేసాను అనుకుంటారు కదా వ్యూవర్స్. ఇప్పుడు ఆయన అయితే కారము, సాల్ట్, కొద్దిగా టర్మరిక్ పౌడర్ అండి, పసుపు వేసేసి బాగా దానికి పట్టించేసి మనము కొద్దిగా రోస్ట్ చేసుకుంటే కనుక. చూడండి ఇక్కడ మనం కొత్తిమీర, పుదీనా, మసాలాలు, ఇక్కడ ఎగ్స్ అయితే కట్స్ అవుతున్నాయన్నమాట. అలాగే ఇక్కడ మనకు ఆనియన్, లెమన్, టమాటోస్, అక్కడైతే మనకు పెరుగు చట్నీకి అయితే ఆనియన్ అయితే కట్ చేసి పెట్టేసాము. మొత్తం అయితే రెడీ అయిపోవాలి అంటే మనము బిర్యానీ అయితే చేసుకోవాలన్నమాట మొత్తము. అలాగే కంటిన్యూగా అయితే చూస్తూ ఉండండి వీడియో అయితే. అన్నీ మనకు అన్నీ చల్లబడిపోయినాయి అనమాట. పొయ్యిలో పెడుతుంటే కూడా మంటడం లేదు.
సో చాలా కష్టపడుతున్నాం ఈరోజు. వీడియో అయితే మనకు వేస్ట్ కాకూడదు మనం వచ్చిండే పని అనేసి వీడియో కోసం చాలా అంటే చాలా కష్టపడుతున్నాం ఈరోజు. చూడండి మా ఆయన అయితే ఏడుస్తున్నారు. పొగ 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 అంటండి, ఏడవలేదంట అంటున్నారు. చూడండి ఏది అలా అంటున్నారు ఈరోజు. అది ఉడకబెట్టేటప్పుడు ఉప్పు వేసాను కదా, ఇప్పుడు మళ్ళీ దీనికోసం కొంచెం టేస్ట్ కోసం చిల్లీ పౌడర్. అబ్బో ఇంగ్లీష్ చిల్లీ పౌడర్ కిందకి దించండి. చిల్లీ పౌడర్ చూస్తున్నారు కదా ఏమేమి వేసారండి ఇప్పుడు. ఇప్పుడు సాల్ట్, మిరప్పొడి, పసుపు పొడి అంతేనా? ఇంకా దానికి మిక్స్ చేసేసేయండి. ఆయిల్ వేసి దీన్ని అయితే మనం రోస్ట్ చేసేసుకుందామా. ఇక్కడ చూడండి హీరో వస్తూ ఏం చేస్తున్నారు. చెయ్యి కొంచెం కిందకి దించండి, పైకి ఆకాశానికి ఎత్తేస్తారు. వీడియోలో కనబడాలి, వీడియోలో కనపడుతుంది, ఆకాశానికి ఎత్తేస్తారు. చూడండి ఎగ్స్ అయితే యాడ్ చేస్తున్నారు. వేడైపోయింది కదా. భలే బాగున్నారండి మా ఆయన అయితే వంట చేస్తుంటే. నాకైతే ఇంకా కొద్దిసేపు చూడాలి అనిపిస్తుంది. చూడండి ఆయన కష్టము. నేను వంట పెట్టడమే కానీ ఆయన చేసింది ఎప్పుడూ లేదు. ఇప్పుడు కూడా మనము ఎంటర్టైన్మెంట్ కోసం వీడియోస్ కోసం అయితే చేస్తున్నాం. ఆయన పరిస్థితికి ఆయన మనకు అదేమో అంటారే, మనకు చూసుకునేది చాలా పెద్ద మనకు వరం అది. ఆయన అయితే ఇలా వంట చేయడం అంటే వ్యూవర్స్ కోసమేనండి. ఏదో యూట్యూబ్లో చేద్దాము, అందరికీ మనం సాటిస్ఫాక్షన్ చేద్దామనేసి చేస్తున్నారే కానీ నేనైతే ఇంట్లో ఏ పని చేయని. మీరందరూ అనుకోవచ్చు ఇంట్లో కూడా ఇలాగే కష్టపడతారేమో అనేసి. మామూలుగా కష్టపడే వాళ్ళు ఇలా కష్టపడే వాళ్ళు ఎలా ఉంటారో మీకే తెలుస్తుంది కదా. సో వీడియోస్ కోసమేనండి ఇదంతా, వ్యూవర్స్కి మనం ఎంటర్టైన్ చేయడానికే. మీరు ఇప్పుడు కూడా అందరికీ చూపించడానికి అన్నీ నేను క్వాంటిటీస్ అన్నీ నేను పక్కా చెప్పిస్తా ఉంటే వాళ్ళైతే చేస్తూ ఉంటారంట. ఆయన నేర్చుకుంటా ఉన్నాను. ఆడోళ్ళ ఇది చాలా కష్టం ఉండదు అనుకుంటా ఉన్నాను నేను. వాళ్ళకు హ్యాట్స్ ఆఫ్, లేడీస్కు మటుకు. వావ్ సూపర్ అండి మన ఎగ్స్ అయితే కలర్ఫుల్. ఇప్పుడు రైస్ వచ్చి 75% ఉడకల్లా. ఇది 70% అది ఉడికితే చూడండి రైస్ కోసం నీళ్లు పెట్టాం. ఇప్పుడు రైస్ వేసి ఉడకబెట్టాలన్నమాట. మనం ఇక్కడ ఎక్కువ పాత్రలు ఏం తీసుకురాలేదు కాబట్టి ఒక దాంట్లోనే మనం చేసుకోవాలనేసి నేను అది నీళ్ళు వేసి క్లీన్ చేసేసి మళ్ళీ దాంట్లోకే నీళ్ళు వేసాను అనమాట. రైస్ చిల్లీస్ 2, ఇవి గరం మసాలా ఐటమ్స్ అండి మనకు. ఏమేమి? చెక్క, లవంగ, యాలక్క బుడ్లు, ఇలాచీ. ఇప్పుడు వచ్చేసి తీజ్ పత్తా, దీంట్లో కొంచెం తీజ్ పత్తా. ఇవి మనం మళ్ళీ వచ్చేసి దమ్ చేసేదానికి మనకి మళ్ళీ ఇది ఓకేనా. అలాగే ఇప్పుడు సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాం. మనం రైస్కి తగ్గ సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు రైస్ వేసేద్దామండి. రైస్ ఓకే అండి, రైస్ అయితే యాడ్ చేసుకుందాము. సో ఇప్పుడైతే చూడండి మనకు 70% అయితే ఉడికిపోయింది. ఇప్పుడు మనం ఇంటి సౌకర్యం బయట రాదండోయ్, వస్తుందండి రాదు, బయట మాత్రం ఇంటి సౌకర్యం వస్తుంది. అందరూ అరుస్తారు నన్ను, ఎందుకండి ఆయిల్ ఎక్కువ వేస్తారు. చూడండి నేను చెప్పే పని కూడా లేదు, ఆయనే చెప్పేస్తున్నారు. సో ఆయిల్ అయితే నేనైతే ఎక్కువే వాడతాను, నాకు ముందు నుంచి అలవాటు అయితే అయిపోయింది అనమాట. వీడియో చూసే వాళ్ళు చాలు 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 అంటూ ఉంటారు. అప్పుడే యాలక్క బుడ్లు, చెక్క, తీజ్ పత్తా, చిల్లీస్ 4. బాగా అయితే మనం రోస్ట్ చేసుకున్నాం. ఆనియన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేగిని, అంతవరకు మన స్టవ్లో అగ్గి ఉందా లేదా చూసుకుందాం. హై ఫ్లేమ్లో పెట్టుకుందాం. దేవసేన పుల్లలు ఏరుకుంటా ఉంది. పుల్లలు ఏరుకుంటున్నాను అనుకుంటున్నావా కట్టప్ప? చితి వేరుస్తుందా? బిర్యానీ చితినా? ఎగ్దమ్ బిర్యానీ చేయడానికి చితి వేరుస్తుందా? చూడండి మనకు దమ్ చేయడానికి కర్రీ మనకు ఆనియన్ కొద్దిగా కావాలి కదా, నేను దీంట్లో నుంచే తీసుకుంటున్నా. ఎందుకంటే ఇప్పుడు ఇంట్లో ఉంటే మనకు సౌకర్యం ఉంటుంది, ఇక్కడ ఎలా అండి సౌకర్యం లేదు కదా. సో కొద్దిగా మనం తీసుకుందాము. ఇప్పుడు మనం మసాలాలు అయితే యాడ్ చేసేద్దాం. ఫస్ట్గా వేసేది జింజర్ గార్లిక్ పేస్ట్,
జింజర్ గార్లిక్ పేస్ట్ నేనైతే 100 గ్రామ్స్ యాడ్ చేశాను. ఎందుకంటే ఇది వచ్చేసి హోమ్ మేడ్ బిర్యానీ మసాలా 1 టీ స్పూన్ నేను ఇంటి దగ్గర నుంచి క్వాంటిటీతో ఎత్తుకొచ్చాను. ఇప్పుడు రెడ్ చిల్లీ పౌడర్ 1.5 టీ స్పూన్, అది ధనియాల పొడి 1/2 టీ స్పూన్, కొద్దిగా టర్మరిక్ అండి. మనం మామూలు బిర్యానీలో అయితే వేయము, ఇది ఎగ్దమ్ బిర్యానీలో అయితే మనం కలర్ఫుల్గా కావాలి అనేసి కొద్దిగా యాడ్ చేసుకుంటే బాగుంటుంది అనమాట. సో మన మసాలా క్వాంటిటీ చూస్తున్నారు కదా, మన రైస్కి అయితే కావాలి ఇంత. అలాగే ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా. మనం మసాలాలో ఎగ్స్ అయితే బాయిల్ ఇది ఫ్రై చేసే అవసరం లేదండి, ఎందుకంటే మనం సపరేట్గా అయితే అక్కడ ఉన్నాయి చూడండి. మన ఎగ్స్ అయితే కలర్ఫుల్గా ఎంత బాగున్నాయో, ఎగ్స్ అయితే రెడీగా ఉన్నాయన్నమాట. లాస్ట్లో మనం దమ్ చేసేదానికి అయితే పెట్టేద్దాము, అంతవరకు ఇది మన మసాలా అయితే రెడీ అవుతుంది. ఇప్పుడు మంచిగా పెరుగు యాడ్ చేసుకొని మళ్ళీ మనం టమాటా అనిపిస్తుంది కదా, ఇప్పుడు మనకి ఈ మసాలా వరకు మాత్రమేనండి. మనకు సాల్ట్ ఎందుకు, మన టమాటా పెద్ద సైజు ఒక్క టమాటా అండి, అది ఎంత ఉందో చూడండి. నేను కలర్ కూడా తెచ్చాను, ఫుడ్ కలర్ గ్రీన్. ఇప్పుడు లెమన్స్. ఇప్పుడు ఆయిల్ అయితే కొద్దిగా మళ్ళీ ఆయిల్ అంటేనే ఏడుస్తారు అందరూ, నేను మళ్ళీ ఆయిల్ వేస్తున్నా. ఇప్పుడైతే నేను కలర్ వేస్తున్నాను, గ్రీన్ ఫుడ్ కలర్ అండి ఇది. అయితే దమ్ అయితే పెట్టేద్దాం. కొద్దిగా మనం అగ్గి ఉన్నట్టు కొద్దిగా చూసుకుందాం, ఎందుకంటే నిప్పు రవ్వలు లేవు ఇక్కడ. ఓకే అండి, ఇప్పుడైతే మన బిర్యానీ అయితే దమ్ అయిపోయింది. ఎంతమంది తింటారో తినేసేయండి. దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది, సూపర్గా కనిపిస్తుంది చూడండి. ఇప్పుడు చూపించండి ఒకసారి. మనం ప్యాకెట్స్ అయితే కట్టేద్దాం, కవర్. సో ఇక్కడ చూడండి, కలర్ఫుల్గా ఉంది కదా, కొత్తిమీర కలరు దానికి సరిపోయింది అది. అంతే అంటారా? నువ్వు కొత్తిమీర కలర్ వేసినావు దాంట్లో. చాలా కష్టంగా చేసామండి ఈరోజు అయితే, కట్లన్నీ నానిపోయాయి కాబట్టి చాలా కష్టంగా అయితే చేసాము. సో ఫస్ట్ మనం తినేసి మళ్ళీ అయితే ప్యాకెట్స్ అయితే రెడీ చేసుకుందాం, ఓకేనా? ఎలా ఉందండి? నేను చేశాను కదా, బాగానే ఉంటుంది. అబ్బా నా చెయ్యి పడింది కదా, అవును, మీ చెయ్యి ఇప్పుడు అన్నంలో ఉండేది, నాది కాదు. చూడండి, నేను చేస్తే, నేను కష్టపడితే నా చేతులు రంగులు కూడా మారిపోయింది ఈరోజు అయితే. నేను చేసేది కదా, నా చెయ్యి పడింది బాగుంటుందట. చూడండి ఎంత బాగుంటుందో, ఎందుకంటే తింటా ఉండేది ఆయనే కదా, మరి నేను ఇంకా తినలేదుగా. సూపర్గా నాగార్జునది కదా, సూపర్. టేస్టీగా ఉందా? ఎంత టేస్టీగా ఉంది. చాలా మంది వ్యూవర్స్ చూస్తున్నారు, చాలా బాగా మాట్లాడాలి, పొగడాలి అంటే బాగుందంటే బాగుందనండి, లేదంటే లేదని చెప్పేయండి. అది నేనే చెప్పేది ఏంది అవునా చెప్పేస్తారు. ఎందుకంటే కొంచెం ఉప్పు తక్కువ అయిందంటే కూడా ఏదో ఈరోజు డిఫరెంట్గా ఉంది, ఈరోజు ఏమో చేంజ్ చేసిన ముందులాగా లేదు. పేరు పట్టడంలో మాత్రం ఫస్ట్ అండి. కొద్దిగా ఏమన్నా మర్చిపోతే ఎక్కువ అయిపోతే కూడా చెప్పేస్తారు అప్పటికప్పుడు. సో చెప్తేనే కదా నెక్స్ట్ టైం మనం కూడా ప్రిపేర్ అవుతామన్నమాట. సో వీడియో అయితే ఖచ్చితంగా అయితే పూర్తిగా చూసింటారని నేనైతే ఆశిస్తున్నాను అనమాట. సో మన వీడియో అయితే చాలా కష్టం అండి. ఈరోజు పడిండే కష్టం, ఇన్ని వీడియోలు చేసాం కానీ అంత కష్టం లేదు. ఈరోజు చాలా కష్టమైంది కదండి. పొయ్యితో కష్టము, కట్లు అయితే నెమ్మ వచ్చేసాయి, కట్లు కూడా వెలగలేదు ఈరోజు. ఏమయ్యా వద్దా తినేసా, వేడిగా ఉంది అందుకని కొద్దిగా అలా. నోర్లేని జంతువులకి పెడితే చాలా మంచిది ఫ్రెండ్స్. ఎప్పుడన్నా మనం ఎక్కడొచ్చినా కానీ ఏదో ఒక కుక్క ఉండనే ఉంటుంది, ఫస్ట్ దానికి పెట్టి. నేను మసాలా సపరేట్ అయిపోతుంది, వైట్ రైస్గా కనిపిస్తుంది అనేసి నేనైతే ఫస్ట్ ఒక ట్రబ్లోకి అయితే తీసుకొని ప్యాకెట్, నేనైతే ఒక ప్యాకెట్ ఒక ఎగ్ అయితే వేస్తున్నాను అనమాట. ఓకేనా? సో చూడండి మన పార్సల్ అయితే రెడీ. నేను పార్సల్స్ కూడా కట్టడం నేర్చేసుకుంటున్నానండి ఇప్పుడైతే. ఇంకా ఏమేమి నేర్చుకోవాలండి, నేను వీడియోస్ చేస్తూ ఇంకా ఏమేమి నేర్చుకోవాలి మీరు చెప్పండి, ఓకేనా? అది మళ్ళీ వస్తుంది, దానికి టేస్ట్ కనిపించిందేమో అక్కడ చూడండి. సో ఇలా అండి మన పార్సల్ అయితే, ఒక్క పార్సల్ అయితే
ఇలా రెడీ చేసి 5 ప్యాకెట్స్ అండి. నేను ఫుల్గా వేసాను. కొద్దిగా వేస్తే ఎందుకండి ఒక కడుపు కూడా నిండకుండా, అందుకని నేనైతే ఫుల్గా వేసేసాను అనమాట. ఇదేనండి, ఇది ఎవరి అదృష్టంలో ఉంటే వాళ్ళకి అది కూడా చూపిస్తాం. మేము ఎవరికి ఫస్ట్ ప్యాకెట్ ఇస్తాం కూడా చూపిస్తాం. మీరు చూస్తూ ఉండండి. అలాగే వీడియో అయితే బాగా ఇంట్రెస్టింగ్గా ఉంది అని నేను అనుకుంటున్నాను. సో మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాం అనమాట. కామెంట్స్ అయితే పెట్టండి, ఖచ్చితంగా పెట్టండి. మీ కామెంట్స్ బాగున్నా లేకపోయినా కానీ కామెంట్స్ అయితే ఖచ్చితంగా పెట్టండి. అందరూ చాలామంది లైక్ చేస్తున్నారు. సో మనం అదృష్టవంతులే అనుకోవాలి. ఎందుకంటే మన వీడియోస్ అయితే చాలామంది లైక్ చేస్తున్నారండి. కష్టం కూడా అలా పడుతున్నామండి. కట్ల పొయ్యి మీద వచ్చి మనం కష్టపడి మీకోసం మేము కష్టపడుతున్నాం. మా కోసం మీరు చేయాల్సింది వల్ల ఒకటే, లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్, అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి మన వీడియో అయితే ఫుల్గా అయితే వాచ్ చేయాలి. అంతేనండి. మనం ఒక రోజులో పడే కష్టం మొత్తం మీరైతే వాచ్ చేయాలి అంతే. వీడియో జస్ట్ 10 మినిట్స్లో మీరు వీడియో చూస్తే చాలు మనకు. సో ఇప్పుడైతే ఒక ఆమె అయితే అక్కడ కనిపించింది మనకు వస్తుంది. సో ఆమెకే ఇవ్వబోతున్నాం మేము ఫస్ట్ ప్యాకెట్ అయితే. సో పెద్ద ఆమె వస్తుంది. తింటావా? దో దేయాలి, అవే దేయాలి. ఇక్కడైతే చూడండి ఒక ఆవిడైతే ఏ పరిస్థితుల్లో ఉందో. భోజనం తీసుకుంటావా? భోజనం తీసుకుంటావా? ఇందా ఈ రోజుకి ఇంతేనండి వీడియో. మరొక వీడియో, ఇంట్రెస్టింగ్ వీడియోతో ఇంకోసారి కలుద్దాం. ఓకే, అంతవరకు బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ అండి.